క్రోమ్ లో హిస్టరీని పర్మనెంట్ గా ఎలా డిలీట్ చేయాలి అంతే కదా. క్రోమ్ లో నైట్ మాత్రమే చదువుకునే వాళ్ళకి రీల్ బాగా యూజ్ అవుతుంది. ఈ మధ్య ఎక్కువగా బుక్స్ లో కాకుండా క్రోమ్ లో నైట్ లో అది కూడా బెడ్షీట్ కింద ఎక్కువగా చదువుతున్నారంట. అండ్ వాళ్ళు చదివింది ఎవరికి తెలియకూడదని మొత్తాన్ని డిలీట్ కూడా చేస్తున్నారంట. నిజానికి అది డిలీట్ అవ్వట్లేదు, ఒక దగ్గర స్టోర్ అవుతుంది. అవును, మీరేం క్రోమ్ లో యూస్ చేసినా, క్రోమ్ లో ఏం సర్చ్ చేసినా, ఏం చూసినా, మీరెంత డిలీట్ చేసినా ప్రతి హిస్టరీ మై యాక్టివిటీలో రికార్డ్ అయి ఉంటుంది, ప్రతి హిస్టరీ లిస్ట్ అయి ఉంటుంది. కానీ మీరు రోజు చదువుతున్న హిస్టరీని ఎలా కంప్లీట్ గా డిలీట్ చేయాలో నేను చెప్తాను. గూగుల్ క్రోమ్ లో మై యాక్టివిటీ .google.com కి వెళ్ళండి. తర్వాత మీ యాక్టివిటీ ప్రతిది ఇక్కడ కనిపిస్తుంది. మీరు క్రోమ్ లో, యూట్యూబ్ లో, గూగుల్ క్యాలెండర్ లో మీ మెయిల్ కి సంబంధించిన ప్రతి హిస్టరీ ఇక్కడ ఉంటుంది, మీరు ఎంత డిలీట్ చేసినా సరే. సో దీన్ని మొత్తానికి పర్మనెంట్ గా క్లియర్ చేయాలంటే చాలా సింపుల్. రైట్ సైడ్ 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డేట్ వైజ్ గా మీ హిస్టరీని డిలీట్ చేసుకోవచ్చు, లేదా అన్ని ఒకేసారి డిలీట్ చేసుకోవచ్చు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. రోజు క్రోమ్ లో మాత్రమే చదివే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి రీల్ షేర్